గొర్రె కషాయాన్ని నమ్ముతుంది, మంది ముంచెటోళ్ళనే నమ్ముతారు అనేందుకు మళ్ళీ బెస్ట్ ఎగ్జాంపుల్ ముచ్చటొచ్చింది. ఇగో నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం బాద్గున్నలో ఉండే గీ తన్నూరి నాగన్న అనే రైతు చెక్కు రాసుకొని పైసలు రాయేద్దామని బ్యాంకుకు పోయినట. 26,000కు సెల్ఫ్ చెక్కు రాసుకొని ఇక దాని మీద ముంగట ఒకటి ఎన్కోటి సంతకాలు పెట్టుకొని లైన్లో నిలబడ్డాడట. మరి ఎప్పటి సంది కనిపెడుతుండో కానీ ఇగో ఈ దొంగ బద్మాషోడు దగ్గరికి వచ్చి, అన్నా అన్న క్యాషియర్ నాకు తెలిసినోడే అన్న, పాపం నువ్వు షాన్సేపటి సంది నిలబడుతున్నావు కదా లైన్లో, నాకు ఆ చెక్కి ఇట్లా పోయి అట్లా డ్రా చేసుకొని వచ్చి నీ చేతిలో పైసలు పెడతా, నువ్వు అట్లా ఊసోపో అని నమ్మిచ్చినట. అయిపోయి అదేదో వానికి బాకీ ఉన్నట్టే రాసిచ్చి వాని చేతిలో పెట్టి వెయిటింగ్ చేసుకుంటా కూర్చున్నట. ఇక మరి డబ్బున్నే వస్తా అన్నాడు, నా వెనకొచ్చిన వాళ్ళంతా పోవట్రి, చెక్కు తీసుకుపోయినాడు ఎటువాయ్ అని కౌంటర్ దగ్గరికి పోయి అడిగితే, నీ పైసలు ఎప్పుడో డ్రా అయిపోయినా నాగన్న అని సాగు కబురు సల్లగా చెప్పినట్టు చెవులేసిరట. వాని ప్లాన్ వర్కౌట్ అయింది. నాగన్న అకౌంట్కి వెళ్ళి అమౌంట్ కట్ అయింది. అరే ఆ చెక్కు నాది, వానికి ఎట్లా పైసలు ఇచ్చిరు అని అడిగేటట్టు కూడా లేదు. అట్లా అడిగితే మరి నీ చెక్ అయితే వాని చేతులు ఎందుకు పెట్టినావు అని ఉల్టా తిట్లు పడతాయి. ఇక మోసపోయినా అన్న మ్యాటర్ అర్థమై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండట. కథ సల్లగుండా ఉడికేదాకా ఉండి సల్లారేదాకా ఆగలేదన్నట్టు లైన్లో నిలబడ్డవని ఇంకా జర్రసేపట్లని నిలబడితే ఊడిచిపోవు కదా నాగన్న. దొంగని చేతికి తాళం ఇచ్చినట్టే వాని చేతికి చెక్కిత్తివి.